రైట్. టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, కాలం దూరము, రైళ్లు, ఇది ఒకటే టాపిక్ కిందకి వస్తుంది. మనకు ఇందులో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో మనం ఇందులో తెలుగులో తీసుకున్నట్లయితే దూరము ఈక్వల్స్ టు వేగము ఇంటూ కాలం, వేగము ఇంటూ కాలం. సో దీంట్లో నుంచి మనం ఇక్కడ స్పీడ్ కనుక్కోవాలన్నా టైం కనుక్కోవాలన్నా కూడా ఇదే ఫార్మాట్ నుంచి మనం డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనం స్పీడ్ కనుక్కోవాలనుకోండి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని, డిస్టెన్స్ బై టైం. తెలుగులో తీసుకుంటే వేగము ఈక్వల్స్ టు దూరము బై కాలం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటి డిస్టెన్స్ తీసుకున్నాం, నెక్స్ట్ స్పీడ్ తీసుకున్నాం, ఇంకొకటి ఏంటిది టైం. సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. తెలుగులో తీసుకుంటే కాలము ఈక్వల్స్ టు దూరము బై వేగం అన్నమాట. దీన్ని మనం షార్ట్ ఫామ్ లో రాసుకున్నట్లయితే దీన్ని ఇలా రాస్తాం మనం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అన్నమాట. అవునా? సరే, ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్, అందరికి ఐడియా ఉంటే ఫార్మాలిటీగా చెప్పాను. సరే, దీంట్లో మనకేంటంటే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ కు మార్చుకోవడాలు, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ కు మార్చుకోవడాలు ఉంటాయి అన్నమాట. సో అది ఏంటిది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో ఇప్పుడు స్పీడ్ వచ్చేసి మనకు ట్రైన్ అంటాడు, లేదంటే బస్ అంటాడు, మ్యాన్ అంటాడు, ఆయన ఏదైనా పేరు చెప్పాను మనకు అనవసరం. సో ఇప్పుడు స్పీడ్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్ లోకి మనం కన్వర్షన్ చేయాల్సి వస్తుంది. రిజల్ట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఇంటూ 5/18 చేత మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము కిలోమీటర్ పర్ అవర్ నుంచి, ఇది ఆల్రెడీ కిలోమీటర్ పర్ అవర్ కదా, సో మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లోకి కన్వర్షన్ చేయాలి అంటే 18/5 చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు రిజల్ట్ వచ్చేసి మనకు మీటర్ నుంచి కిలోమీటర్. గుర్తుపెట్టుకోవడం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ కిలోమీటర్ అనేది ఒక పెద్ద ప్రమాణం, దీన్ని ఏం చేస్తున్నాడు మీటర్లోకి మార్చేస్తున్నాడు. అంటే చిన్న ప్రమాణాలలోనికి మారుస్తున్నాం. అంటే చిన్న ప్రమాణం అంటే పైది మాత్రమే గుర్తుపెట్టుకోండి, కిందిది అవసరం లేదు. పైది మాత్రమే గుర్తుపెట్టుకుంటే చిన్నగా కిలోమీటర్ మీటర్లకు మార్చాలంటే చిన్నగా చేస్తున్నాం అంటే చిన్న నెంబర్ మల్టిప్లై అవుతున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీటర్ అనే ప్రమాణాన్ని కిలోమీటర్లోకి మార్చేస్తున్నాం అంటే ప్రమాణం పెద్దదిగా చేస్తున్నాం కాబట్టి పెద్ద నెంబర్ మల్టిప్లై అవుతుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ ఆటోమేటిక్ గా పడిపోతుంది, అదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది 18 అవుతుంది, ఇది 5. అసలు ఏంటిది 5/18, 18/5 ఏంటిది అని అంటే కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు కదా. కిలోమీటర్ పర్ అవర్ అంటే కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, అవర్ అంటే 3600 సెకండ్స్. ఇవేమో 1000 మీటర్లు, ఇవి సెకండ్స్. 360 సెకండ్స్ కాదు, 60 × 60 3600 సెకండ్స్. ఇది కట్ చేస్తే ఏమవుతుందంటే 5/18 అనమాట. ఇక ప్రతిసారి 1000/3600 వేయలేక మన వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోమని చెప్పారు, 5/18 18/5 గుర్తుపెట్టుకోమని చెప్పారు అనమాట. సో అందుకు మనం ఇది చేస్తున్నాం. అంటే ఇదేదో పెద్ద సూత్రం అని కాదు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, హాఫ్ అన్ అవర్ అని ఉంది అనుకోండి. అంటే హాఫ్ అన్ అవర్ అంటే ఎన్ని నిమిషాలు చెప్పండి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ అంటే ఎన్ని నిమిషాలు అంటే ఇంటూ 60 వేస్తే నీకు 30 మినిట్స్ వస్తుందా లేదా. అలాగే ఇది కూడా సేమ్. ఇప్పుడు మనకు ఒక బౌలర్ ఏమంటాడు, 132 kmph స్పీడ్ తోటి బౌలింగ్ చేస్తున్నాడు అని అంటారు. అంటే ఆయన 132 కిలోమీటర్స్ విసిరేస్తాడు, బంతిని వేయలేడు కదా. ఆ 22 యార్డ్స్ లో అది వెళ్ళిన డిస్టెన్స్ 22 యార్డ్స్, అది ఎన్ని సెకండ్స్ మిల్లీ సెకండ్స్ లలో వెళ్తుంది. దాన్ని బట్టి అలానే వెళ్తే 1 అవర్ కి ఎంత దూరం పోతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. అది కిలోమీటర్ పర్ అవర్ కు మీటర్ పర్ సెకండ్ కు కన్వర్షన్ చేసుకోవడం అనమాట. అవునా? సో రైట్. ఇప్పుడు మనకి ఇందులో
ఇది కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవడం ఇది. ఇంకొకటి ఏంటంటే మనకి యూనిట్స్ ఈక్వల్ గా ఉండాలన్నమాట. సో యూనిట్స్ ఈక్వల్ గా ఇవి మీరు దీంట్లో మనకు క్లియర్ అవుతుంది. సో యూనిట్స్ ఈక్వల్ గా ఉండాలి అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇందులో ఇది కిలోమీటర్ అని ఉంది అనుకోండి, ఇది కిలోమీటర్ అని ఉంది అనుకోండి, ఏంటిది డిస్టెన్స్, ఈ స్పీడ్, ఇది టైం. కిలోమీటర్ అని ఉంటే ఇది సెకండ్స్ మీటర్స్ లో ఉంది అని, మినిట్స్ అవర్స్ లో ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఈ రెండు ఇందులో ఉంటాయి అనమాట. దేంట్లో స్పీడ్ లో అంటే కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట, కిలోమీటర్ పర్ అవర్. సపోజ్ మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ ఉంటే ఇది మీటర్ లో ఉన్నట్టు, ఇది సెకండ్స్ లో ఉన్నట్టు అన్నమాట. ఇవి ఇట్లా ప్రమాణాలు మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాకపోతే ఎట్లా సార్ అంటే మనం మార్చేసుకోవాలి, మ్యాచ్ కాకపోతే మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇది కిలోమీటర్లలో ఉంది, ఇది మినిట్స్ లో ఉంది అనుకోండి, అప్పుడు ఇది కిలోమీటర్ పర్ మినిట్ అంటాం మనం, కిలోమీటర్ పర్ మినిట్. ఎందుకు అలా సార్ అంటే ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి స్పీడ్ వచ్చేసి సపోజ్ ఒక 90 kmph అని ఉంది అనుకోండి సార్. సో టైం వచ్చేసి ఇన్ 15 minutes అని అన్నాడు అనుకోండి, 15 minutes అన్నాడు అనుకోండి. సో 15 minutes అంటే అప్పుడు డిస్టెన్స్ ఎంత దూరం పోయి ఉంటాడంటే స్పీడ్ ఇంటూ టైం అని వేసుకుంటే అది 90 kmph ఇంటూ 15 వేస్తే ఇది తప్పు వస్తుంది ఆన్సర్. ఎందుకు తప్పు వస్తుంది అంటే ఇది పర్ అవర్, ఇది మినిట్స్, అట్లా ఉండకూడదు. మరి ఏం చేయాలి, ఇది హవర్స్ లో ఉన్నప్పుడు దీన్ని హవర్స్ లోకి మార్చేయాలి. అంటే 15/60 అంటే ఎంత సార్, పావు గంట. ఇది హవర్, ఇది 1 hour, ఇది అవర్ కాబట్టి ఇప్పుడు పనిచేస్తుంది. ఇది వేయకూడదు. అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఏం తీసుకుంటాం 90 kmph ఇంటూ ఇది 1/4 అన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది 22.5 kilometers ఆన్సర్ అవుతుంది. 22.5 kilometers ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? అట్లా ఇవి ప్రమాణాలను సెట్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ మినిట్స్ ఉంది, ఇది అవర్ ఉంది, స్పీడ్ కిలోమీటర్ పర్ మినిట్ అన్నాడు అనుకోండి, ఇది పనిచేస్తుంది. కిలోమీటర్ పర్ అవర్ ఉన్నప్పుడు అవర్ తీసుకోవాలి. అలాగే మీటర్ పర్ సెకండ్ ఉంది అనుకోండి, సెకండ్స్ లోకి మార్చేసుకోవాలి. అంటే ఇవి ఎలా ఉన్నాయో అలా మార్చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ ఉంది అనుకోండి, ఇక్కడ బి ఉంది అనుకోండి, ఈ రెండు ఇందులో ఉండాలి, A/B లాగా ఉండాలన్నమాట. లేనిచో మనం మార్చాల్సి వస్తుంది అనమాట. అర్థమైంది? సరే తీసేద్దాం. జనరల్ గా మనం ఆలోచించి లెక్కలు చేస్తుండాలి. లాజిక్ ఏం అడుగుతున్నాడు అనే లాజిక్ మనం గమనిస్తూ చేస్తుండాలి అనమాట. ఇవన్నీ మన నిత్య జీవితంలో జరిగేటి ఇవన్నీ కూడా మనకు. రైట్, ఇక్కడ చూడండి సార్. క్వశ్చన్ నెంబర్ 1. ఏ రన్నర్ కవర్డ్ 200 meters రేస్ ఇన్ 24 seconds. దెన్ హిస్ స్పీడ్ ఇన్ kmph అన్నాడు. kmph అంటే కిలోమీటర్ పర్ అవర్ అనమాట. kmpl అంటాడు, కిలోమీటర్ పర్ లీటర్ అని ఇస్తాడు. మైలేజ్ ఇస్తుంటాడు కదా బైక్ అడ్వర్టైజ్మెంట్, అలాగే కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో ఒక క్రీడాకారుడు 200 మీటర్ల పరుగు పందెంను 24 సెకన్లలో పరిగెత్తును. అయినా అతడి వేగము గంటకు కిలోమీటర్లలో అన్న kmph అన్న ఒకటి అన్నమాట. రైట్, ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఏంటంటే స్పీడ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు అతని వేగం ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో స్పీడ్ ఈక్వల్స్ టు మనకి ఇందులో స్పీడ్ ఈక్వల్స్ టు చూసుకున్నట్లయితే, సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. తెలుగులో రాసుకుంటే వేగము ఈక్వల్ టు దూరం బై కాలం. స్పీడ్ ఇట్లా టైం అనేది ఇంగ్లీష్ లో కూడా రాసుకోవచ్చు తెలుగు వాళ్ళు, దాంట్లో ఏం పెద్దగా అదేం కాదు, తప్పేం కాదు. ఇట్లా అంటే kmph అనేది కూడా రాస్తాం, మరి కిలోమీటర్ పర్ అవర్ అనేది రాస్తాం kmph, తప్పేం కాదండి. రైట్, డిస్టెన్స్ బై టైమ్. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది అతను కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే, సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత 200 meters అన్నమాట. 200 meters. టైం వచ్చేసి ఎంత చెప్పాడు సార్ మనకు 24 seconds చెప్పాడు. 24 seconds. ఇక్కడ మీటర్, ఇది సెకండ్, అంటే రిజల్ట్ ఏమొస్తుంది అంటే మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ మినిట్ ఉంది అనుకోండి, మీటర్ పర్ మినిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో వేసుకున్నట్లయితే 200 meters బై 24 seconds అంటే రిజల్ట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం. ఎందుకు, పైన మీటరు కింద సెకండ్స్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం. కానీ ఆయన నిన్న ఎందులో అడుగుతున్నాడు, కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చమన్నాడు. అప్పుడు మనము దీన్ని ఈక్వల్స్ టు 200/24 ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఇంటూ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇంటూ 18/5 చేత మల్టిప్లై చేయాలి.
ఇంతకుముందు అనుకున్నాం కదా, మీటర్ ను కిలోమీటర్లలోకి మార్చాలంటే వాల్యూ పెద్దగా చేస్తున్నప్పుడు పెద్ద నెంబర్ మల్టిప్లై అవుతున్నట్టుగా గుర్తు పెట్టుకోవాలని చెప్పాము. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో 6 ఇది 3 టైమ్స్, 6 ఇది 4 టైమ్స్, సో 4 ఇది 50 టైమ్స్, సో 5 ఇది 10 టైమ్స్, సో 10 into 3 30. ఇప్పుడు ఏమని చెప్పాలి? కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పుకోవాలి. 30 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇప్పుడు మన కంక్లూషన్ రాసేయండి. ఏం అడుగుతున్నాడో అదే కంక్లూషన్ అని చెప్పుకున్నాం కదా. సో మనకు అతడి వేగము 30 kmph అని రాయండి. సో హిస్ స్పీడ్ 30 kmph అని రాసుకోండి. అవునా? కంక్లూషన్ కంపల్సరీ రాయాలి. 2 మార్క్స్ కాబట్టి 2 మార్క్స్ లాగానే రాయాలి ప్రశ్న. దీని 5 మార్కుల లాగా కూడా రాయొచ్చు, దీని 10 మార్కుల లాగా కూడా రాయొచ్చు అన్నమాట. సో రైట్. A man crosses a bridge. A man crosses a bridge 600 meters long with 72 kmph in dash minutes అన్నాడు. ఒక వ్యక్తి 72 kmph వేగంతో 600 మీటర్ల పొడవు గల వంతెనను ఎన్ని నిమిషములలో దాటగలడు అన్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? మీకు ఎంత సమయం అన్నాడు, టైం అడుగుతున్నాడు. టైం ఈక్వల్ టు ఫార్ములా వేసుకోవాలి మనం. సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇంత ముందు కనుక్కున్నది ఏంటి? స్పీడ్ కనుక్కున్నాం కిలోమీటర్ పర్ అవర్ లోకి. ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఎంత స్వామి? ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఎంత? 600 మీటర్స్ అన్నమాట. 600 మీటర్స్. స్పీడ్ విషయానికి వస్తే 72 kmph. మీరు ఇది ఫుల్ గా రాసుకోండి, అవసరం లేదు, జనరల్ గా అట్లా రాసుకోవచ్చు, తప్పేం కాదు. సో 72 kmph. ఇది మీటర్లలో ఉంది, ఇది కిలోమీటర్లలో ఉంది. ఉండకూడదు అని చెప్పాము, మార్చుకోవాలి. 72 ను వాల్యూ మారకుండా 72 kmph ను మనము మీటర్లలోకి మార్చాలంటే కిలోమీటర్ ను మీటర్లోకి మార్చాలి. అంటే చిన్నగా చేయబోతున్నాం కాబట్టి చిన్న నెంబర్ మల్టిప్లై అవుతుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమైతుంది సార్? 18 ఇది 4 టైమ్స్, 4 into 5 ఎంత సార్? ఇది 20 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ గమనించాలి, ఇప్పుడు 72 kmph అంటే ఎంత అర్థమో 20 మీటర్స్ పర్ సెకండ్ అన్నా కూడా అంతే అర్థం. అంటే సెకండ్ కు 20 మీటర్లు కనుక మన బస్సు ప్రయాణం చేస్తే, అలా సెకండ్ కి 20 మీటర్లు ప్రయాణం చేస్తే గంటకు వచ్చేసరికి 72 కిలోమీటర్లు వెళ్తుంది అని దాని అర్థం అనమాట. అర్థమైందా? సో రెండు ఒకటే. ఇప్పుడు పావు గంట అనొచ్చు, 15 నిమిషాలు అనొచ్చు. ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే అనలేమా? సేమ్ అనమాట. 20 మీటర్స్ పర్ సెకండ్ అన్న 72 kmph అన్న ఒక్కటే అనమాట. ఇది వేరే ఇది వేరే లాగా చూడొద్దు, జనరల్ అనమాట. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతను అడిగాం నీకు ఎంత వస్తుంది జీతం అని అంటే, సార్ నాకు 12 lakhs per annum అంటాడు. అదే వాళ్ళ నాన్నని అడిగాం అనుకోండి, సార్ మావాడికి 6 నెలలకు 6 లక్షలు వస్తాయి సార్ అంటాడు. వాళ్ళ అమ్మని అడిగాం అనుకోండి, మావాడికి నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు కరెక్ట్ చెప్పినట్టు? ఇందులో అందరూ కరెక్ట్ చెప్పారు, భాష మార్చుకున్నారు అంతే. అంతేగాని వాల్యూ ఏం మారదన్నమాట, సేమ్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో ఇది తీసుకెళ్ళి అందులో వేసేస్తాం. ఎంత సార్? ఇక్కడ ఇది 600 మీటర్స్ బై స్పీడ్ ఎంత వచ్చింది? 20 మీటర్స్ పర్ సెకండ్. ఇది కట్ చేస్తే ఎంత వస్తుంది సార్? ఇక్కడ 30. ఏంటివి 30 మీటర్ పర్ సెకండ్? సెకండ్ కాబట్టి సెకండ్స్. కానీ నేను ఆన్సర్ ఏమడుగుతున్నాడు సార్? ఇక్కడ క్వశ్చన్ ఎన్ని నిమిషంలలో అన్నాడు, కాబట్టి నీ ఆన్సర్ నిమిషంలలోనే చెప్పాలి. 30 సెకండ్స్ అనగా ఎన్ని నిమిషాలు అయితే చెప్పండి? 30/60 కట్ చేస్తే ఎంత సార్? 1/2 మినిట్. సో కంక్లూషన్ వచ్చేసి హాఫ్ మినిట్ అని రాయండి. సో మనకు ఏమడుగుతుండు? సో ఇక్కడ ఇందులో ఎన్ని నిమిషాలలో ఉన్నాడు? అర నిమిషంలో దాటి వెళ్ళును అని రాయాలన్నమాట. సో ఇన్ హాఫ్ మినిట్ కంక్లూషన్ రాసేసుకోండి. క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ హాఫ్ మినిట్ అన్నమాట. అవును, రైట్. A car covered a distance in 10 hours with 75 kmph. In return journey will be in 6 hours. Then speed of the car must be increased by. ఒక కారు 75 kmph వేగంతో ఒక ప్రదేశంలో 6 గంటలలో ప్రయాణించాను. తిరుగు ప్రయాణము 6 గంటలలో, ఇది 10 hours. 10 hours ఇది 10 hours. 10 hours. ఆ 10 గంటలలో ప్రయాణించాను. తిరుగు ప్రయాణము 6 గంటలలో పూర్తి చేయదలిచిన
కారు యొక్క వేగం ఎంత పెంచవలసి ఉంటుంది అని అన్నాడు. అసలు మనం ఎంత దూరం పోయాం ముందుగా అనేది కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత అప్పుడు మనకి ఇది నెక్స్ట్ స్పీడ్ ఎంత స్పీడ్ లో వస్తే మనం ఆ టైంలో రాగలుగుతాం అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి 75 S1 అనుకుందాం మనం. సో స్పీడ్ వచ్చేసి స్పీడ్ 1 ఎంత తీసుకుందాం ఇక్కడ 75 kmph. 75 kmph. సో అప్పుడు మనకు టైం వచ్చేసి ఫస్ట్ టైం ప్రయాణించిన సమయం 1 వచ్చేసి ఎంత 10 అవర్స్ అన్నాడు. అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ మీరు ఫుల్ గా రాసుకోండి, స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ వచ్చేసి 75 ఇక్కడ మార్చాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇది అవర్స్ లో ఉంది, ఇది కూడా అవర్స్ లోనే ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. 75 ఇంటూ 10 అంటే 750 కిలోమీటర్స్ నువ్వు కవర్ చేసిన డిస్టెన్స్ అన్నమాట. అవునా? సో ఇది డిస్టెన్స్. రిటర్న్ జర్నీలో మనకు రిటర్న్ జర్నీ తిరుగు ప్రయాణం ఎందు దూరము డిస్టెన్స్ ఈక్వల్ టు మనము ఇప్పుడు వైజాగ్ వెళ్ళాం అనుకోండి, వెళ్ళేటప్పుడు ఒక 750 కిలోమీటర్లు వచ్చింది అనుకోండి. తిరుగు ప్రయాణంలో మనకి ఏమైనా డిస్టెన్స్ మారుతుందా? సేమ్ ఉంటుంది, అదే డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో వెళ్ళేటప్పుడు విజయవాడ 300 కిలోమీటర్లు ఉంటాయి హైదరాబాద్ నుండి, వచ్చేటప్పుడు కూడా విజయవాడ టు హైదరాబాద్ 300 కిలోమీటర్సే ఉంటుంది. సేమ్ అలాగే డిస్టెన్స్ అనేది మనకు సేమ్ ఉంటుంది. ఇదే 750 కిలోమీటర్లను ఎంత టైంలో పూర్తి చేయమన్నాడు మనకి ఇక్కడ? సో 6 అవర్స్ లో పూర్తి చేయండి సార్ అన్నాడు. ఇన్ 6 అవర్స్ అనమాట, T2 అన్నాం టైము. సో ఇప్పుడు మనకు స్పీడ్, రిక్వైర్డ్ స్పీడ్ ఈక్వల్స్ టు కావాల్సిన వేగం. సో స్పీడ్ ఈక్వల్స్ టు S2 ఈక్వల్స్ టు 750 అంటే స్పీడ్ కు సూత్రం వేసుకోండి. సో డిస్టెన్స్ బై సో టైమ్ అంటే ఎంత సార్ ఇక్కడ? 750 కిలోమీటర్స్ బై 6 అంటే ఎంత వస్తుంది? 125 kmph అనమాట. 125 kmph. నేను అడుగుతుంది ఎంత వేగంతో రావాలని అనలే, ఎంత వేగం పెంచాల్సి ఉంది అన్నాడు. స్పీడ్ ఆఫ్ ద కార్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ బై అన్నాడు. సో ఆల్రెడీ మన ఓల్డ్ స్పీడ్ ఎంత ఉంది సార్? 75 ఉంది. అప్పుడు ఏమైతే 125 ఆన్సర్ కాదు, 125 చొప్పున వస్తున్నావు అంటే ఎంత పెంచినావు అంటే పెంచబడిన వేగం వచ్చేసి 75 నుంచి 125 అంటే ఎంత అవుతుంది సార్? ఇక్కడ 50 kmph మనం పెంచినాం అనమాట. సో మనకు ఎంత పెంచాల్సి ఉంటుంది అని అన్నాడు. సో ఇంక్రీజ్డ్ స్పీడ్ వచ్చేసి 50 kmph అనమాట. ఇక్కడ కారు యొక్క వేగం ఎంత అనే ప్లేస్ లో ఏం చేయాలి? ఇక్కడ 50 అని పెట్టుకోవాలి. 50 పెంచవలసి ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ద కార్ ఇంక్రీజ్డ్ బై 50 kmph అని రాసేసుకోవాలి. ఇక్కడ మనం 125 చొప్పున వస్తున్నాం. ఇప్పుడు ఎంత పెంచాలి అన్నా ఎంత తగ్గించాలన్నా ముందు దాన్ని చూసుకుంటాం అనమాట. అంటే గతంలో మనం ఎంత స్పీడ్ తోటి పోయినా దాన్ని బట్టి చేస్తాం మనం. సో ఆన్సర్ వచ్చేసి 50 kmph. నెక్స్ట్, a car started with the speed of 30 kmph. Its speed increased by 5 kmph for every 1 hour. In how many hours will it covered 175 kilometers, not kmph? 175 kilometers. 175 kilometers. ఒక కారు గంటకు 30 కిలోమీటర్ల వేగం అంటే 30 kmph వేగంతో బయలుదేరి ప్రతి గంటకు 5 kmph వేగం ఎక్కువ చేయొచ్చు. మొత్తం 175 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందని మనకు ప్రశ్న అర్థం కావాలి, దాని లాజిక్ అర్థం కావాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఏం చెప్పాడు? మన కారు 30 చొప్పున స్టార్ట్ చేస్తాం, చేసిన ప్రతి గంటకు 5 కిలోమీటర్ల వేగాన్ని పెంచుకుంటూ వెళ్తాం. అలా 175 వెళ్ళడానికి నీకు ఎంత సమయం పడుతుంది అన్నాడు. మొదటి గంటలో నీ వేగం ఎంత చెప్పాడు? 30 kmph అనమాట. సో కారు యొక్క వేగము మొదటి గంటలో ఇన్ ఫస్ట్ అవర్ ఎంత వేగం వచ్చేసి కారు యొక్క వేగం 30 కిలోమీటర్స్ పర్ అవర్. సో రెండవ గంటలో కారు యొక్క వేగం సో 35 kmph అనమాట. సో మూడవ గంటలో కారు యొక్క వేగం 40 kmph. సో నాలుగవ గంటలో ఫోర్త్ అవర్ లో సో కారు యొక్క వేగం 45 kmph. సో ఇక్కడ మనకు కవర్ చేసిన డిస్టెన్స్. సో ఇప్పుడు ఒకసారి టోటల్ చూసుకుందాం. ఎంత అవుతుంది సార్? ఇక్కడ 35 + 45 అంటే 80 + 70 ఎంత అవుతుంది? ఇక్కడ వరకు మనకు 150 కిలోమీటర్స్ వచ్చింది సార్. 150 కిలోమీటర్స్ వచ్చింది. ఎంత టైంలో? 4 అవర్స్ జరిగింది. ఇక్కడ వరకు 4 గంటలలో మనం వచ్చిన డిస్టెన్స్ ఎంత అంటే 150 కిలోమీటర్స్ వచ్చాం. మనం వెళ్లాల్సిన దూరం ఎంత? మొత్తం 175 కిలోమీటర్స్. సో ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ వచ్చేసి మిగిలిన దూరం
మిగిలిన దూరం వచ్చేసి 175 మైనస్ 150, సో 25 అన్నమాట. 25 కిలోమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏ అవర్ లో ఉన్నావు? 4 అవర్స్ కంప్లీటెడ్. ఇన్ 5th అవర్, ఇప్పుడు 5వ గంటలో, సో 5th అవర్ లో మన స్పీడ్ ఎంత ఉంటుంది సార్? 5th అవర్ లో 5వ గంటలో స్పీడ్ వచ్చేసి ఎంత ఉంటుంది? ఇక్కడ ఆల్రెడీ 45 కదా, నెక్స్ట్ ఎంత వెళ్తాను? 50 kmph అవుతుంది. 50 kmph అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి టైం ఎంత అవుతుంది అంటే, టైం వచ్చేసి ఎంత అవుతుంది సార్ అంటే, ఇంకా 2:25 ఉంది, నువ్వు వెళ్తుంది 50 చొప్పున, అంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్దా లేదా చెప్పండి, జనరల్ గా ఆలోచించండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు 5th అవర్ లో మనకు 50 kmph అవుతుంది, కానీ మిగిలింది 25 కిలోమీటర్లే కదా. గంటకి 50 కిలోమీటర్లు వెళ్లే మన బస్సు 25 కిలోమీటర్ల దూరాన్ని అర్ధ గంటలో వెళ్తుందా లేదా? సో అరగంట పట్టింది. ఇప్పుడు టోటల్ జర్నీ టైం వచ్చేసి ఎంత అవుతుంది? ఇది 4 అవర్స్ ప్లస్ హాఫ్ అన్ అవర్, అంటే ఎంత సార్? 4.5 అవర్స్ ఆన్సర్ అవుతుంది. కంక్లూషన్ రాయండి. 175 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 4.5 గంటలు పట్టినది అన్నమాట. 4.5 అవర్స్ ఇస్తే ఆన్సర్ అవుతుంది. అవునా? సరే. The ratio between the speeds of two trains is 7:8. If the second train runs 400 kilometers, 400 kilometers in 4 hours, then the speed of the first train is 100. రెండు రైళ్లు యొక్క వేగంలో నిష్పత్తి 7:8. రెండవ రైలు 400 కిలోమీటర్ల దూరంలో 4 గంటలలో ప్రయాణించును. అయినా మొదటి రైలు వేగము ఎంత? మొదటి రైలు వేగము ఎంత? మొదటి రైలు వేగం ఎంత? రైట్, చూడండి ఇక్కడ మనకి ఇందులో మనకేమిచ్చాడు? స్పీడ్స్ రేషియో ఇచ్చాడు, రెండు రైళ్ల యొక్క వేగంలో నిష్పత్తి ఇచ్చాడు. సో మనకు రెండవ రైలు యొక్క, ఇప్పుడు మనకి ఇందులో వాడుతుంది ఏంటంటే, వేగము అంటే దూరము బై కాలం అన్నమాట. సో ఇక్కడ దూరము బై కాలం, వేగము ఈక్వల్ టు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అన్నమాట. డిస్టెన్స్ బై టైం. సో మనకు రెండవ రైలు యొక్క వేగము ఈక్వల్స్ టు, రెండవ రైలు యొక్క వేగం 400 కిలోమీటర్ల దూరాన్ని ఇది ఎంత టైంలో కవర్ చేస్తుంది అన్నాడు? 4 అవర్స్ అన్నాడు. అనగా కట్ చేస్తే ఇది ఎంత సార్? ఇది 100 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. 100 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇందులో సెకండ్ వచ్చేసి 100 kmph. సో రెండు రైళ్ల వేగంల నిష్పత్తి రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ టూ ట్రైన్స్ ఈస్ 7:8. మీన్స్ 7x అండ్ 8x అన్నమాట. 7x అండ్ 8x అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే, సెకండ్ ట్రైన్ వచ్చింది. సెకండ్ ట్రైన్ వచ్చేసి 100 kmph, అంటే ఇది 8x. సో ఇప్పుడు మనకు రెండవ రైలు వేగము 8x, దట్ ఈస్ 100 kmph. అప్పుడు x ఈక్వల్స్ టు, ఇది ఏమవుతుంది? 100/8 కట్ చేస్తే ఇది 12.5 kmph, 12.5 వస్తుంది. 12.5 అని పెట్టుకోండి. 12.5 x వాల్యూ 12.5. మనం కనుక్కోవాల్సింది మొదటి రైలు అంటే 7x. సో దెన్ పైన రాస్తున్నాను, మొదటి లేదు ఇక్కడ రాస్తున్నాను. సో మొదటి రైలు వేగము 7x. 7 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది? 12.5, అంటే ఎంత అవుతుంది? 87.5 kmph అన్నమాట. 87.5 kmph. 7 ఇంటూ 12.5. సో కంక్లూషన్ రాసుకోండి. కంక్లూషన్ ఏం రాస్తాం? రెండో రైలు యొక్క వేగము, మనకి మొదటి రైలు యొక్క వేగం అన్నాడు ఎంత వచ్చింది? ఇక్కడ మనకు 87.5 కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట. మొదటి రైలు యొక్క వేగం 87.5 kmph. అవును, సరే. Walking 6/7 of a man's usual speed, he is 12 minutes too late. The usual time taken by him to cover that distance is అన్నాడు. ఒక వ్యక్తి తన యొక్క నిర్ణీత వేగంలో 6/7 వంతు వేగంతో బయలుదేరిన 12 నిమిషంలో ఆలస్యంగా గమ్యస్థానంలో చేరుకొనను. అయినా అతడి యొక్క నిర్ణీత సమయము ఎంత అని అన్నాడు. సో రెగ్యులర్ గా వెళ్లే దాంట్లో 6/7 కు వెళ్తున్నాం.
6/7 వెళ్తున్నావు అంటే నువ్వు ఇవాళ స్లో వెళ్తున్నట్టు. 6/7 అంటే స్లో, ఇది స్లో అవుతుంది సార్, ఇది స్లో అన్నమాట. అదే 7/6 అన్నాడు అనుకోండి స్పీడ్, స్పీడ్ ఎందుకంటే ఎక్కువ పోతుంది. 1 పాయింట్, ఇదేమో 0 పాయింట్ వస్తుంది, ఇదేమో 1 పాయింట్ వస్తుంది అనమాట, అది స్పీడ్. రైట్, సరే మనకు అవసరం లేదనుకోండి, ఆయన ఇస్తాడు కదా, లేట్ అయింది ఎర్లీ అయింది అని చెప్తుంటాడు. సో రైట్, ఇప్పుడు మనకు రెగ్యులర్ స్పీడ్ లో మనకు 6/7 అన్నాడు. యూజువల్ స్పీడ్ లో ఈ రోజు స్పీడ్ ఎంత అంటే లేటెస్ట్ స్పీడ్ ఈక్వల్స్ టు 6/7 ఆఫ్ యూజువల్ స్పీడ్ అన్నమాట. యూజువల్ స్పీడ్ 6/7 ఆఫ్ యూజువల్ స్పీడ్. సో ఇప్పుడు మనకు ఆ యూజువల్ స్పీడ్ ని తీసుకొచ్చేసేయండి. దీన్ని లేటెస్ట్ స్పీడ్ అనుకుంటే అది ఇటువైపు వస్తే యూజువల్ స్పీడ్ ఈక్వల్ టు 6/7 అన్నమాట. సో స్పీడ్స్ రేషియో టైం రేషియో ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడ స్పీడ్స్ రేషియో సపోజ్ A:B కనుక ఉంటే టైం టేకెన్ రేషియో ఏమైందంటే B:A అవుతుంది, రివర్స్ అవుతుంది అనమాట. సో B:A అవుతుంది. సో రైట్, ఇప్పుడు ఇక్కడ మనకు స్పీడ్స్ రేషియో ఇది కదా, దెన్ టైం టేకెన్ రేషియో ఏమవుతుంది అంటే, సో ఇక్కడ లేటెస్ట్, దీన్ని లేటెస్ట్ స్పీడ్ యూజువల్ స్పీడ్ ఈక్వల్స్ టు A/B ని A:B గా రాసుకోవచ్చు. అప్పుడు టైం వచ్చేసి యూజువల్ టైం వచ్చేసి 7:6 అనగా ఇక్కడ ఇది 7x ఇది 6x గా తీసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం చెప్పాడు, 12 నిమిషంలో ఆలస్యము అని అన్నాడు. ఆలస్యము అన్నా ఎర్లీ అన్నా కూడా, లేట్ అన్నా ఎర్లీ అన్నా కూడా డిఫరెన్స్ బిట్వీన్ 2 టైమ్స్ అన్నమాట, 2 వాల్యూస్. అప్పుడు ఈ రెండింటి మధ్యలో భేదం. సో మనకి ఇక్కడ ఎంత భేదం, 7x మైనస్ 6x ఈక్వల్స్ టు 12 మినిట్స్ అనమాట. 12 మినిట్స్ అవుతుంది. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 12 మినిట్స్ అవుతుంది. మనని ఏం కనుక్కోమన్నాడంటే లేటెస్ట్ టైం కనుక్కోమంటే 7x, యూజువల్ టైం అడిగితే 6x. మన నిర్ణీత సమయం అన్నాడు కాబట్టి యూజువల్ టైం. సో యూజువల్ టైం ఈక్వల్ టు 6x అన్నమాట. అంటే 6 into 12 ఈక్వల్ టు 72 మినిట్స్. 72 మినిట్స్. దెన్ కంక్లూషన్ రాసుకోండి. రోజు ప్రయాణించే నిర్ణీత సమయం వచ్చేసి 72 నిమిషములు లేదా 1 గంట 12 నిమిషములు అని రాసుకోవచ్చు అన్నమాట. అవునా? సరే, excluding stoppages, the speed of a bus is 54 km/h and including stoppages it is 45 km/h. For how many minutes does the bus stop per hour? స్టేజీల వద్ద ఆగకుండా ఇక్కడ 54 km/h kmph ఇక్కడ పెట్టుకోండి, మిస్ అయినట్టుంది. స్టేజీల వద్ద ఆగకుండా 54 kmph వేగంతో ఒక బస్సు ప్రయాణించుచుండెను. వేగంతో బస్సు ప్రయాణించుచుండెను. ఒకవేళ ఆగుచు ప్రయాణించినట్లయితే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించుచుండెను. అయినా గంటలో బస్సు స్టేజీల వద్ద ఎంత సమయం ఆగుచుండెను. ఇక్కడ క్లియర్ ఉంది. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 54. ఇక్కడ 54 ఇక్కడ మిస్ అయింది, 54 kmph అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇట్ ఈస్ 45 kmph. దెన్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్? చూడండి, స్టేజీల వద్ద ఆగకుండా 54 kmph వేగంతో బస్సు ప్రయాణించగలదు. ఒకవేళ ఆగుచూ ప్రయాణించినట్లయితే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించను. అయినా గంటలో బస్సు స్టేజీల వద్ద ఎంత సమయం ఆగుతుంది? ఇప్పుడు చూడండి సార్, మనం బైపాస్ లో వెళ్ళామనుకోండి, మన బస్సు గంటకు 54 వెళ్తుంది. అదే లోపటి నుంచి వెళ్ళామనుకోండి, స్టాప్స్ దగ్గర నుంచి స్టేజీల ముందు నుంచి వెళ్ళామనుకోండి, గంటకు 45 వెళ్తుంది. అంటే మన బస్సు గంటకు 45 వెళ్ళదు, 54 వెళ్తుంది. కానీ ఈ బ్రేక్ అవ్వడం వల్ల, ఈ టైం యాడ్ అవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే మన యావరేజ్ డౌన్ అవుతుంది అనమాట. మన బస్సు మూవ్ అయిందంటే మళ్ళీ 54 పోతుంది. కానీ ఏమైతుందంటే ఒక 45 నిమిషాలు నడిచింది అనుకోండి సార్. 45 నిమిషాలు నడిచింది అంటే మనకు
45 నిమిషాలలో 45 కిలోమీటర్లు పోయింది అనుకోండి, కానీ గంట అవుతుంది. ఏమైతుంది? 15 నిమిషాలు నువ్వు బ్రేక్ తీసుకున్నావు అనమాట. అంటే 50 నిమిషాలు నడిచింది అనుకోండి, కానీ గంట చూపిస్తుంది. అంటే బండి మూవ్ అయింది 50 నిమిషాలే, కానీ మనం ఎక్కి దిగింది చూస్తే మాత్రం 60 నిమిషాలు అవుతుంది. అంటే దాని అర్థమైంది, ఆ 10 నిమిషాలు ఎక్కడ పోయింది? బ్రేక్. ఎక్కడ? స్టేజీల దగ్గర ఆగినాం అనమాట. సో రైట్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేజీల వద్ద ఆగకుండా 54. సో బస్సు యొక్క వేగము సో గంటకు 54 కిలోమీటర్లు. గంటకు 54 కిలోమీటర్లు అనగా 54 కిలోమీటర్ల దూరంను 60 నిమిషంలలో ప్రయాణించగలదు. 60 నిమిషంలలో ప్రయాణించగలదు. ఇన్ 60 minutes 60 నిమిషాలలో ప్రయాణించగలదు. కానీ 54 పోవట్లేదు. ఎంత పోతుంది? 45 పోతుంది సార్. 45 పోతుంది కదా. సో మనకు ఆగుచు స్టేజ్ల వద్ద ఆగుతూ 45 కిలోమీటర్లు, అంటే 45 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం? పట్టు సమయం అనుకోండి. 45 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయము ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై అన్నమాట. సో అప్పుడు ఏమైతుంది సార్? 45 × 60 / 54. రఫ్ గా చెప్పాలంటే ఇట్లా 54 కిలోమీటర్ల దూరాన్ని మన బస్సు 60 నిమిషాలలో ప్రయాణం చేస్తుంది. 45 ప్రయాణం చేసింది అంటే 45 ప్రయాణం చేయడానికి ఎంత టైం పడుతుంది అనమాట. ఇది క్రాస్ చేస్తే 9 ఇది 6 times, 5 times, 6 ఇది 10 times. అంటే లెక్క ప్రకారంగా మన బస్సు 50 నిమిషాలే నడిచింది, కానీ నీకు గంట చూపిస్తుంది. ఆ 10 నిమిషాలు ఏమైందంటే స్టాప్ల వద్ద ఆగినావు అన్నట్టు. సో ఇప్పుడు మనకు జర్నీ చేసింది 50 నిమిషాలే. 45 కిలోమీటర్లు కవర్ చేయడానికి దానికి 50 నిమిషాలే పడుతుంది, కానీ గంట అవుతుంది. అంటే మిగతా 10 నిమిషాలు ఎక్కడికి వెళ్ళినావు అని డ్రైవర్ అడిగితే సార్ స్టేజ్ల దగ్గర ఆగినా అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు మనకు గంటలో బస్సు స్టేజ్ల వద్ద ఎంత సమయం ఆగుతుండేను అన్నాడు. సో గంటలో బస్సు స్టేజ్ల వద్ద ఆగుచున్న సమయము 60 నిమిషాలు కదా గంట అంటే. ఇందులో నువ్వు ప్రయాణం చేసింది 50 కదా, ఎంతప్పుడు? 10 నిమిషాలు ఆన్సర్. 10 minutes ఇస్తే ఆన్సర్ అనమాట. 10 నిమిషాలు కంక్లూషన్ రాస్తాం. 10 minutes ఇస్తే ఆన్సర్ అవుతుంది. అందుకని ఇది క్రాస్ చేసుకోండి, ఇదే వస్తుంది. ఇక్కడ చేసింది అదే. ఇక్కడ ఏదైతే రాస్తామో ఇది మీరేం రాయదు, రఫ్ కోసం పెట్టాను. అది రఫ్ ఐడియా కోసం. 45 వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అనమాట. సరే.